ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 52వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికుంచి ఉన్నాను. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ప్రియులారా, గమనించినట్లయితే దావీదు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని ఎందుకు చెప్తా ఉన్నాడు? మనం చాలా జాగ్రత్తగా ప్రియులారా ఇక్కడ గమనించినట్లయితే మనం చాలా విషయాలు నేర్చుకునవచ్చు. అనేక చెట్లు ఉన్నప్పటికీ కూడా దావీదు నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అనటానికి కారణం, మనం ఒలివ చెట్టును కానీ మనం చూడగలిగితే, దాని గుణాలు కానీ మనం పరిశీలించగలిగితే కొన్ని విషయాలు మనం నేర్చుకునవచ్చు. ఒలివ చెట్టుకున్నటువంటి మొట్టమొదటి గుణాన్ని నేను మీతో పంచుకోవాలని ప్రభుపేట ప్రేరేపించబడి మీ ముందు నిలబడి ఉన్నాను. దేవుని యొక్క ప్రియులారా, ఆదికాండము 8వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం మనం ధ్యానం చేసినట్లయితే, అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపామురమును ఓడల నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండిని గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాకునకు తెలిసెను. దేవుని యొక్క సంగమ, దేవుని ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే జలప్రలయం వచ్చినప్పుడు నోవాకు కొన్ని దినాల తరువాత భూమి మీద నీరు ఇంకినదో లేదో చూడటానికి కాకిని పంపించినప్పుడు మరలా అది తిరిగి వచ్చినట్లు మనకు కనపడదు. కాబట్టి నోవాకు ఒక నల్ల పామురును బయటకు పంపించినప్పుడు భూమి మీద నిలవబట్టు కూడా స్థలము లేక మరలా నోవాకు దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తాం. 7 దినముల తర్వాత నోవాకు అదే పామురును బయటికి పంపించగా ఒక గుర్తుగా ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క వచనాన్ని బట్టి ఏమి మనకు తెలియజేస్తున్నాడు దేవుడు అంటే, ఒలివ చెట్టు మరణము లేనిదని మనం గమనించాలి. ఒలివ చెట్టుకున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, గుణం ఏమిటంటే, అది మరణము లేనిది. చూసారా ప్రియులారా, జలప్రలయం వచ్చినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవలి, జీవరాశులు, జలరాశులు, చెట్లన్నీ నాశనమైనప్పటికి కూడా ఈ ఒలివ చెట్టు సజీవంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అది మరణము లేనిదిగా మనకు కనపడతా ఉంది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒలివ చెట్టుకు మరణము లేదు. కాబట్టి మనము కూడా ఈ ఆత్మీయాత్రలో ముందుకు సాగుతున్న దినాలలో మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. మనము కూడా ఈ జల ప్రళయం వలె మన మీద కూడా శ్రమలు, కష్టాలు, బాధలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన చుట్టూ అలుముకున్నప్పటికీ, మనల్ని ముంచాలని చూసినప్పటికి కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ఒలివ చెట్టు వలె వాటిని ఎదిరించి వాక్య ప్రకారంగా జీవించి జయ జీవితాన్ని గడపాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. జలప్రళయం వచ్చినప్పటికి కూడా ఈ ఒలివ చెట్టు ఎక్కడ కూడా మరి మరణించుటట్టు కానీ మనకు కనపడదు. కాబట్టి
ఈ క్రైస్తవ ఆత్మీయ యాత్రలో మనం సాగుతూ ఉన్నప్పుడు దేవుని ప్రియులారా, ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, ఏళనకరమైన పరిస్థితులను మనల్ని త్రొక్కాలని పూనుకున్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, మనము నిలబడవలసిన వారమైంటూ ఉన్నాం. క్రీస్తు కొరకు మనం నిలబడాలి. అందువల్ల ఈ ఒలివ చెట్టుతో దావీదు ఎందుకు పోల్చుకున్నాడంటే, ఒలివ చెట్టు మరణము లేనిది. కాబట్టి మన ఆత్మీయ యాత్రలో మనము కూడా దేవుని కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. ఒకప్పుడు పాపములో విషయంలో మరణించాం. యేసు క్రీస్తు తన రక్తాన్ని కార్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడై లేచి మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు, త్వరలో రానన్నాడు. అటు దేవుడిని నమ్ముకుని మనం ముందుకు సాగుతున్నాము గనక ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా క్రీస్తుని విడిచి పోకుండా, ఈ భక్తుల నుంచి వెనకంజి వేయకుండా ముందుకు సాగాలని ప్రభుపేట మేము బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి దావీదు కీర్తనలో 52వ కీర్తనలో 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్పడానికి కారణం మొట్టమొదటిది ఒలివ చెట్టు మరణము లేనిది. రెండవదిగా మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల పుస్తకము 9వ అధ్యాయము 8-9 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఇలాగ స్పష్టంగా తెలియజేయబడిన మాట, మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను నరులు సన్మానించుదురో ఆ నా తైలముని ఇక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చుదునా అని వాటితో ఆయనను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చెట్లను కూడా మాట్లాడుకున్నాయి, మనకు ఒక రాజు కావాలి అని. చెట్లు వచ్చి మొట్టమొదటిగా ఒలివ చెట్టును అడుగుతా ఉన్నాయి. ఒలివ చెట్టు మా మీద మీరు రాజుగా ఉండండి అని ఒలివ చెట్టును అడిగినప్పుడు ఒలివ చెట్టు అంటా ఉంది, దేవునిని మానవులను నరులు సన్మానించుదురో ఆ నా తైలముని ఇక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడుతా నేను. అంటే ఒలివ చెట్టుకున్నటువంటి రెండవ గుణము, లక్షణం ఏమిటంటే తన బాధ్యతను మరిచింది కాదు ఒలివ చెట్టు. దేవుడు తనను ఎందుకు సృష్టించాడో, ఎందుకు నిర్మించాడో ఆ విషయాన్ని మరిచినది కాదు ప్రియులారా. దేవుడు తను సృష్టించినటువంటి విధానాన్ని తను తెలుసుకుని వాడితో పలుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న మనము, దేవుని మార్గంలో నడుస్తున్నామని చెప్పుకుంటున్న మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? అపవాదనే సాతాను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. విశ్వాసులను, దేవుని నమ్మిన వారిని, దేవుని బిడ్డలను దేవుని వద్ద నుంచి దూరం చేయాలని ఎన్నో ఆశలు చూపుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములు అనేవి దేవునికి సంబంధించినవి కావు, అవి లోక సంబంధమైనవని. ఎన్నో ఆశలలో ఈ రోజులు పడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద భక్తులు సైతము, సేవ చేస్తున్న వారు సైతము పడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు వాక్యం అంటా ఉంది, ఒక చెట్టు దేవుడు తనను ఎందుకు నిర్మించాడో, ఎందుకు సృష్టించాడో ఎరిగి, తన బాధ్యతను ఎరిగి వారు ఆ చెట్లతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఈరోజు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. సాతాను పెట్టేటటువంటి ఆలోచనలకు, సాతాను పెట్టేటటువంటి లేకపోతే ఆశలకు మనం లొంగిపోతున్నామా, పడిపోతున్నామా, దేవుడికి దూరం అయిపోతున్నామా, లేకపోతే దేవుడి యొక్క వాక్య ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? దేవుడి వాక్యం ఏమంటా ఉంది, దేవునికి లోబడి అపవాదుని ఎదిరించడి, అప్పుడు మీ వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఈ రోజుల్లో చాలా మంది కూడా సాతాను ఆశలకు లొంగిపోయి దేవునికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు. కానీ ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఒలివ చెట్టు వలె మన బాధ్యతను ఎరిగి జీవిస్తూ ఉన్నామా? కుటుంబంలోని బాధ్యత ఏంటి సహోదరుడా, సహోదరి? సంఘంలోని బాధ్యత ఏంటి సహోదరుడా, సహోదరి? గుర్తుంచుకోవాలి. మన బాధ్యత కుటుంబంలోనూ సంఘంలో నిర్వర్తించినప్పుడే దేవుడికి ఇష్టలుగా మనం ఉండగలం. ఈ ఒక ఒలివ చెట్టే తన బాధ్యతను తను గుర్తెరిగి మాట్లాడుతున్నట్లు మిగతా చెట్లతో మనం చూస్తూ ఉన్నాం. రాజుగా ఉంటే ఎంత ఆధిక్యత ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ దానిని కూడా పక్కన పెట్టి రాజుగా ఉండటానికి ఇష్టపడకుండా
దేవుడు ఎందుకైతే సృష్టించాడో దాన్ని గుర్తు చేసుకుని జీవించినట్లు మనము ఒలివ చెట్టు యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఒలివ చెట్టుకున్నటువంటి రెండవ గుణం ఏంటంటే అది తన బాధ్యతను మరిచినది కాదు. మూడవదిగా మనం చూసినట్లయితే హోషేయ పుస్తకము 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కటి మాట దేవుడు రాయించి పెట్టాడు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. మూడవదిగా ఒలివ చెట్టుకున్నటువంటి మూడవ గుణం ఏమిటి, లక్షణం ఏమిటంటే సౌందర్యము కలిగినది. మొట్టమొదటిగా ఒలివ చెట్టు మరణము లేనిది. మనము కూడా క్రీస్తు కొరకు జీవించాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా యేసు మనతో ఉన్నాడని నమ్మి జీవించాలి. రెండోదిగా ఒలివ చెట్టు తన బాధ్యతను మరిచినది కాదు. దేవుడిని ఎక్కడ ఉంచాడో, ఒక కుటుంబంలో ఒక భర్తగా ఉంచాడా, భార్యగా ఉంచాడా, లేదు తల్లిగా తండ్రిగా ఉంచాడా, ఏ పాత్రలో నువ్వు ఉన్నావో దాన్ని న్యాయంగా నిర్వర్తించాలి. సంఘంలో నీ బాధ్యత ఏంటో గుర్తెరిగి సేవకురాలకు అండగా నువ్వు నిలబడాలి. మూడోది మనం చూసినట్లయితే సౌందర్యము కలిగింది. మనం వాక్యాన్ని పరిశీలించినట్లయితే సమయంలో దావీదు అన్నలను చూసి వారే రాజేమో అనుకున్నాడు. కానీ దేవుడు దావీదు యొక్క అంతరంగాన్ని ఎరిగి దావీదును రాజుగా చేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రవక్త అయినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి సమయలు దావీదు కన్నులను చూసి, వారి రూపాన్ని చూసి, బాహ్య రూపాన్ని చూసి రాజు ఇతనే అనుకున్నాడు. కానీ దావీదు హృదయాన్ని దేవుడు చూసి దావీదును రాజుగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన వాడిగా వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుడు నీ బాహ్యమును చూడడు, కానీ అంతరంగాన్ని చూసివాడై ఉన్నాడు. నీ అంతరంగంలో ఎంత సౌందర్యంగా దేవుడు కనపడతా ఉన్నావు ఒకసారి ఆలోచించండి. బాహ్యంగా ఎంత అందంగా ఉండటం అనేది తప్పేమీ కాదు, కానీ అంతరంగంలో ఎంత అందంగా నువ్వు ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. మనం దేవుడి ఎదుట నిలబడాలి కనుక మనము దేవుని దృష్టిలో ఎంత అందంగా ఉన్నాం. చెట్టు ఒలివ చెట్టుట సౌందర్యము కలిగిందట. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ఎంత సౌందర్యంగా ఉన్నాం. బాహ్యంగా మనము అందముగా ఉండటానికి, సౌందర్యం కనపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంతరంగంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీలో నుంచి ఒక పరిమళ సువాసన రావాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఒలివ చెట్టు సౌందర్యము కలిగింది కనుక నీవు కూడా ఆత్మీయ విషయాల్లో నీ అంతరంగంలో దేవుడు నిన్ను చూడగా దేవుడు కనుదృష్టికి నువ్వు ఎలా ఉండాలంటే సౌందర్యము కలిగిన వాడుగా, కలిగిన దాన్ని ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. కాబట్టి ఒలివ చెట్టుతో దావీదు ఎందుకు పోల్చుకున్నాడంటే, ఒకటి మరణము లేనిది, రెండవది తన బాధ్యతను మరిచినది కాదు, మూడవది సౌందర్యం కలిగినది. నాలుగవది చూసినట్లయితే ఇర్మియా పుస్తకము 11వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఏంటి అంటే, అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును. ఇక్కడ ఏమంటున్నాడంటే, నాలుగవదిగా చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు. అంటే ఒలివ చెట్టుకున్నటువంటి నాలుగవ గుణం ఏంటంటే చక్కని ఫలము కల ఒలివ చెట్టు. మనము అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో ఆత్మఫలము గురించి 22వ వచనం చెప్పడం చూస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కాబట్టి ఈ 9 ఫలాలు మనలో ఉన్నాయా, ఆత్మఫలం మనలో ఉన్నాయా అనేది పరిశీలించుకోవాలి. ఈ ఒక ఒలివ చెట్టు చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని దాని గురించి చెప్పబడింది. దేవుని బిడ్డలారా, మనం ఉన్న చోట దేవుడి బిడ్డలుగా దేవుని ప్రేమను చూపించేవారుగా ఉండాలి. ప్రతి వ్యక్తి పట్ల మనం దేవుడి ప్రేమనే చూపించాలి. మనకంటూ శత్రువులు ఎవరు ఉండకూడదు.
ఒక అపవాది దేవునికి శత్రువు, మనకు శత్రువు. మన అత్త మనకు శత్రువు అవ్వకూడదు, మన భర్త మనకు శత్రువు అవ్వకూడదు, మన భార్య మనకు శత్రువు అవ్వకూడదు, మన పిల్లలు మనకు శత్రువు అవ్వకూడదు. ఎవరు కూడా మనకు శత్రువులు అనేవారు లేరు. దేవుడు అన్నాడు, శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు. నీ పొరుగు వాడిని ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడి బిడ్డ, ఈ ఒలివ చెట్టు వలె, చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు వలె మనం ఉండాలి. మనం ఎక్కడ ఉండాం అక్కడ దేవుని ప్రేమను చూపించే వారికి ఉండాలి. ఈ రోజుల్లో నీ భర్తను గెలవాలన్నా, నీ భార్యను గెలవాలన్నా, నీ పిల్లలను గెలవాలన్నా, నీ బంధువులు దేవుని సన్నిధికి తీసుకుని రావాలన్నా నువ్వు చూపించవలసింది మొట్టమొదటిది దేవుని ప్రేమని. అందుకని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పుస్తకంలో ఒక 13వ అధ్యాయంతో కూడా ఏం చెప్పబడిందంటే ప్రేమను గురించి చెప్పబడింది. కాబట్టి దేవుని ప్రేమను చూపించే వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషం, రెండవదిగా ఆత్మ ఫలములో సంతోషము. నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉండాలి. నువ్వు ఒక భర్తగా ఉన్నావా, నీ పిల్లలు, నీ భార్య నిన్ను చూసి సంతోషపడాలి. నువ్వు భార్యగా ఉన్నావా, నీ భర్త, నీ పిల్లలను చూసి సంతోషపడాలి. ఒక తల్లిదండ్రులకు కుమారుడిగా, కుమార్తెగా ఉన్నావా, నీ జీవితాలను చూసి నీ తల్లిదండ్రులు సంతోషపడాలి. సంతోషపడుతున్నారా? ప్రియ సహోదరుడా, నిన్ను చూసి నీ భార్య సంతోషపడతా ఉందా? ప్రియ సహోదరి, నిన్ను చూసి నీ భర్త సంతోషపడతా ఉన్నాడా? ప్రియ సహోదరుడా, నిన్ను చూసి నీ పిల్లలు సంతోషపడతా ఉన్నారా? ఎవరిని చూసి దేవుడు సంతోషపడతాడంటే ఆయన యొక్క ప్రేమను చూపించేవారు చూసి ఆయన సంతోషపడతారు. కాబట్టి నువ్వు సంతోషము ఎక్కడుంటే నువ్వు అక్కడ సంతోషం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వున్న చోట సంతోషం ఉందా? ఒకసారి ఆలోచించు. నిన్ను బట్టి నీ కుటుంబంలో సంతోషం ఉందా? నిన్ను బట్టి నీ ఆఫీసులో సంతోషం ఉందా? నిన్ను బట్టి నువ్వు పనిచేసే చోట సంతోషం ఉందా? ఒకసారి ఆలోచించాలి. దేవుడి బిడ్డలుగా మనం ఎక్కడున్నాం అక్కడ సంతోషము కలగజేసే వరకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మనము సమాధానం అంటాడు. ఆత్మఫలంలో మూడవది సమాధానం. మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం కలగజేసే వరకు ఉండాలి. ఇతను ఉంటే అక్కడ ఎటువంటి పరిస్థితులైనా చక్కపరచగలదు అనే మాట మన గురించి చెప్పేవారికి ఉండాలి. దేవుడి బిడ్డలుగా మనం సమాధానం పరచటమే మన వంతు. తండ్రి దేవుడుతో మానవునికి తెగినటువంటి ఆ సావాసాన్ని కలపటానికే, సమాధానాన్ని కలగజేయటానికే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు అపోస్తుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సమాధానము కలగజేసేవారిగా మనం ఉండాలి. మన వల్ల ఎటువంటి గొడవలు కుటుంబంలో మనం పనిచేసే చోటైనా రాకుండా చూసుకోవాలి. మన వల్ల సమాధానము కలిగేటట్లు దేవుని వాక్య ప్రకారం జీవించేటట్లు చేయాలి. తర్వాత దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్నో ఆశలు మనకు కలిగే అవకాశాలు ఉన్నాయి, శరీరంతో ఉన్నాం కనుక. అయినప్పటికీ కూడా వాక్యానుసారముగా నీ ఆశలను అదుపులో పెట్టుకోవాలి. మన కుటుంబ పరిస్థితులు ఏంటి, మన ఆర్థిక పరిస్థితులు ఏంటి గమనించి మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు చాలామందికి కూడా అప్పుల బారిన పడిన వాడిని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆశలు అద్దుమీరి కొంతమంది అలా పడిపోతూ ఉన్నారు. కానీ దేవుడు వాక్యం ఉంటుందంటే తృప్తి కలిగి జీవించండి అని చెప్తున్నాడు. ఆశలు అద్దు మీరినప్పుడు పాపంలో పడే అవకాశం ఉంది, శత్రువు చిక్కే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఆశలు మన కాళ్ళ కింద ఉండాలి తప్ప మన శిరస్సు మీద ఎక్కి మనం తొక్కేవిగా ఉండకూడదు. దేవుని గురించిన ఆశలు మనకు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. లోక సంబంధమైన ఆశలు మన పాదాల కింద ఉండాలని దేవుడి పేరిట మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ఆశలను నిగ్రహించుకోవాలి. ఏ వయసులోని ఆశలు ఉంటాయి, ఎలాంటి వ్యక్తికైనా ఆశలు ఉంటాయి. కానీ వాక్య ప్రకారము వాటిని మలుసుకుని మనం వాటిని నిగ్రహించుకునే శక్తిని దేవుడు కృప ద్వారా, ప్రార్థన ద్వారా పొందుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. కాబట్టి నాలుగవదిగా చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు అని మనము దాని గురించి చెప్పవచ్చు. అందుకనే దావీదు ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఒకటి, మరణము లేదు. రెండవది, తన బాధ్యతను మరిచింది కాదు. మూడవది, సౌందర్యము కలిగింది. నాలుగవది, చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు అని పేరు. ఐదవదిగా మనం గమనించినట్లయితే నెహెమ్యా పుస్తకము 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ చక్కని మాట రాయబడింది.
మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసిందేమనగా, మీరు సర్వ పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఇక్కడ పర్ణశాలలు కట్టడానికి ఒలివ చెట్టు ఉపయోగపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒలివ చెట్టు కొమ్మలను తెచ్చట, మిగతా కొన్ని చెట్లు చెప్పబడినాయి, వాటి కొమ్మలు తెచ్చి పర్ణశాలలు కట్టాలని అక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ఒలివ చెట్టు యొక్క కొమ్మలు పర్ణశాలలు కట్టడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డ, మొట్టమొదటిగా క్రైస్తవుడు అనగా క్రీస్తును ఎరిగినవాడు, క్రీస్తు వాక్కు ప్రకారం జీవించేవాడు, క్రీస్తును చూపించేవాడు అని అర్థము. అయితే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితం వాక్యానుసారం కట్టుకుంటూ అనేక జీవితాలను కట్టవలసిన వారమై ఉన్నామని ప్రభుపేట మీకు ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోకుండా అనేక జీవితాలు కట్టాలని ముందుకెళ్ళినప్పుడు కూడా ఫలభరితంగా మనం ముందుకు సాగలం. ఎందుకంటే మన పునాది అనేది సరిగ్గా లేనప్పుడు ఇతరులను మనము మరి దేవుళ్ళను నడిపించడం అనేది కష్టమవుతా ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, తర్వాత అనేక జీవితాలను కట్టాలి. దేవుడి బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఒలివ చెట్లు కొమ్మల వల్ల మనము అక్కడ చెప్పబడిన మాట పర్ణశాలలు కడుతూ ఉన్నారు. మనం ఒకసారి మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది, ఎంతమందిని ప్రభు వద్దకు నడిపించాం, ఎంతమందిని ప్రభు కొరకు సిద్ధపరిచాం, ఎంతమంది శిష్యులను తయారు చేశాం, దేవుడికి ఎదుట ఎంతమందిని మనం నిలబెట్టబోతూ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి పిల్లరా, ఒకసారి మనం పరిశీలించుకోవాలి ఈ సమయంలో. ఎందుకంటే అనేక జీవితాలు కట్టడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాప బంధకాల్లో, శాప బంధకాల్లో ఉంటున్నటువంటి ప్రజలను, చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోకి తీసుకురావటానికి దేవుడు మనల్ని నియమించాడు. కాబట్టి మన జీవితాన్ని కట్టుకుంటూ అనేక జీవితాలు కట్టవలసిన వారుగా మనం ఉంటూ ఉండగా, ఈ రోజుల్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, జీవితాలు కట్టుకోకుండా ముందుకు సాగుతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యానుసారంగా నీ మాటను కట్టుకోవాలి, వాక్యానుసారంగా నీ కంటిని కట్టుకోవాలి, వాక్యానుసారంగా నీ చెవుని కట్టుకోవాలి, వాక్యానుసారంగా నీ నడక ఉండాలి, వాక్యానుసారంగా నీ ప్రవర్తన, నీ బ్రతుకు ఉన్నప్పుడు నీ జీవితాన్ని చూసి అనేక జీవితాలు దేవుని వద్దకు వస్తాయి. అంటే నీ జీవితాన్ని ఎప్పుడైతే వాక్య ప్రకారంగా, వాక్యం అనే పునాది మీద కట్టుకుంటావో అనేక జీవితాలు దేవుని వద్దకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు, నిన్ను బహుబలంగా వాడుకోగలడు. ఈ రోజులో దేవుడు అనేక మందిని వాడుకోలేకపోవటానికి కారణం ఏమిటంటే, వారి జీవితాలు బండనే క్రీస్తు మీద కట్టుకోవటం లేదు. కాబట్టి దేవుని సంగమా, మనం ఆలోచించాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను దేవుని వాక్యం చేత కట్టబడుతూ ఉన్నానా? నా ప్రవర్తన దేవుని వాక్యానుసారంగా ఉందా? నా బ్రతుకు దేవుని వాక్యానుసారంగా ఉందా? దేవుడి మాట నేను వింటున్నానా? దేవుడితో ఎంత సహవాసం చేస్తున్నాను? దేవుడితో ఎంతగా గడుపుతూ ఉన్నాను? దేవుడి వరకు నేను సిద్ధపడి ఉన్నానా? మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి, మనం జీవించాలి క్రీస్తు కొరకు, అనేకులు క్రీస్తులోకి నడిపించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఒలివ చెట్టుకున్నటువంటి మరి 5వ గుణం ఏంటంటే, పర్ణశాలు కట్టడానికి ఉపయోగపడేది. దేవుని సంగమ గమనించినట్లయితే దావీదు అంటా ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని దేవుడి వాక్యం చెప్తా ఉంది. ఒలివ చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడో మనము చూడటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఒకటి, ఒలివ చెట్టుతో దావీదు పోల్చుకోవడానికి కారణం ఏంటి అంటే, అది మరణము లేనిది. రెండవదిగా తన బాధ్యతను మరిచినది కాదు. మూడవదిగా సౌందర్యము కలిగినది. నాలుగవదిగా చక్కని ఫలమగల పచ్చని ఒలివ చెట్టు. ఐదవది పర్ణశాలలు కట్టడానికి ఉపయోగపడతా ఉంది. చివరుగా ఈ మాట చెప్పి మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. లేవియా కాండము 24వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతా ఉన్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రతిబింబము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుము. దేవుడి బిడ్డల దగ్గర మనం గమనించినట్లయితే, దీపమట నిత్యము వెలుగుచుండినట్లు ప్రతిబింబము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించమని దేవుడు మోషేతో చెప్తున్నట్టు మనకు కనపడతా ఉంది. అంటే నీ దీపము నిత్యం వెలుగుచుండాలంటే
మరి ఆ ప్రతిమలో దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను పోయాలనేది దేవుడు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితము నిత్యము వెలుగుతూ ఉండాలంటే మనము వాక్యం అనే నూనెని కలిగి ఉండాలని దేవుడి పేరు తెలియజేస్తున్నాను. ఒక దీపము ప్రతిమలో పెట్టినటువంటి ఆ దీపము నిత్యము వెలగాలంటే ఒలివ దంచబడిన అచ్చమైన ఒలివ నూనె ఎంత అవసరమో, మన ఆత్మీయ జీవితం కూడా సాగాలి అంటే మనకు వాక్యం అనేది నూనె లాంటిదని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము నిన్ను బ్రతికించేది, వాక్యము నిన్ను బలపరిచేది, వాక్యము నిన్ను సిద్ధపరిచేది, వాక్యము నిన్ను హెచ్చరించేది, వాక్యము నిన్ను బాగు చేసేది, వాక్యము నిన్ను ఓదార్చేది, వాక్యము నిన్ను ఆదరించేది. దేవుని వాక్యమే నిన్ను సరిచేసేది, నిన్ను బాగు చేసేది, నిన్ను నిత్య జీవానికి సిద్ధపరిచేది, నడిపించేది. కాబట్టి ఆ వాక్యము మన నిత్యము కలిగి ఉండాలి. కాబట్టి ఆ వాక్యాన్ని ఎంతగా మనము చదువుతూ ఉన్నాం, ఎంతగా వాక్యం మన మనసులో ఉన్నాయి ఒక్కసారి పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు దీపము నిత్యం వెలుగుచున్నట్లు ప్రతిమము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ఏ నూనె అంటే దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఇది మంచి మార్గము, సత్మార్గము, నీతి మార్గము, పరిశుద్ధ మార్గము. దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి. అందుకని దేవుడు వాక్యం అంటుంది, లోకములో మీకు శ్రమలు కలుగును, ఆధారపడవద్దు, నేను లోకమును జయించి ఉన్నాను. నా నామము నిమిత్తమా సకల జనులు మిమ్మల్ని దూషిస్తారు, నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలల్లా పలుకుతారు, సంతోషించి ఆనందించడి, పరమందు మీ ఫలం అధికమవును. కాబట్టి దేవుడు వాక్యమే చెప్తుంది, నా నామము నిమిత్తము శ్రమలు వస్తాయి, జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలల్లా పలుకుతారు, అప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవును. కాబట్టి శ్రమల్లో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగాలి. శ్రమలో దేవుడి కొరకు నిలబడాలి. ఇబ్బందులు కలగవచ్చు, నిందలే రావచ్చు, వాటిలో దేవుడి కొరకు నిలబడాలి. కాబట్టి ఒలివ నూనె ఎలాగైతే ఉండటం ద్వారా ప్రతిమలో నిత్యమ దీపం వెలుగుతూ ఉందో, ఈ యొక్క ఆత్మీయ దీపము వెలగాలంటే నిత్యము దేవుడి వాక్యాన్ని మన హృదయంలో నుంచుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నా. దేవుని వాక్యం ఎంతగా నెమరు వేసుకుంటావో, దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతావో అంతగా నీ జీవితం క్రీస్తు రూపంలోకి మార్చబడిద్దని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ నా మాటలు ముగించే ముందు మరొక్కసారి ప్రభు పేట తెలియజేస్తున్నాను. దావీదు 52వ కీర్తన 8వ వచనం అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికుంచున్నాను. దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎందుకు? ఒలివ చెట్టు గుణాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, అది మరణము లేనిది. రెండవది, తన బాధ్యతను మరిచింది కాదు. మూడవది, సౌందర్యము కలిగినది. నాలుగవది, చక్కని ఫలమునిచ్చే చెట్టు. ఐదవది, పర్ణశాల కట్టడానికి ఉపయోగపడతా ఉంది. ఆరవది, దీపము, ప్రతిమలో ఉన్నటువంటి దీపం వెలగటానికి ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు వరకు జీవిద్దాం, మన బాధ్యత మనం నెరవేర్దాం, ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉందాం, ఆత్మఫలం ఫలించేవారిగా ఉందాం, ఇతర జీవితాలు కట్టడానికి ముందుకు సాగుదాం. అలాగే దేవుడి కొరకు నిత్యము వాక్యం ప్రకారం జీవిస్తూ దేవుడి మహింపరుద్దాం. ఈ మాటలు ముగిస్తామన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు దావీదు చెప్పినటువంటి మాట, నేనైతే దేవుని మందిరంలో మరి పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్పిన మాటను ధ్యానించాం ప్రభా. ఒలివ చెట్టు నాయన మరణము లేనిదిగా, తన బాధ్యతను మరిచిందిగా ఉండలేదు నాయన. అలాగే సౌందర్యము కలిగినదిగా, చక్కని ఫలము ఫలించే పచ్చని ఒలివ చెట్టుగా, మరి నాయన పర్ణశాల కట్టడానికి ఉపయోగపడేదిగా, ప్రతిమలో ఉన్నటువంటి దీపము నిత్యము వెలగటానికి ఉపయోగపడిగా ఉంటా ఉంది. మా జీవితాలు అలాగే చేయమని ఈ వాక్యం ఉంటున్నటువంటి బిడ్డలను దీవించి ఆశ్రయించి మేమందరము కూడా నిత్యము నాయన పచ్చని ఒలివ చెట్టు వలె కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక, ఆమేన్.